హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుషాల్ సుషాల్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే వెజిటేబుల్స్ రేట్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని కర్రీస్ చేసుకోవడం కన్నా రైస్ చేసుకోవడం పైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. మీ అందరి కోసం టేస్టీ టమాటా రైస్ చేయాలనుకుంటున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. మీడియం సైజ్ టమాటోస్ 2, మీడియం సైజ్ ఆనియన్ 2, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం, హోల్ మసాలా దినుసులు. ప్రిపరేషన్ విధానం ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయింది, మసాలా దినుసులు వేద్దాం. మసాలా దినుసులు వేగాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, కట్ చేసిన ఆనియన్ వేసుకుందాం. ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. సిమ్లోనే ఉండాలి ఫ్రెండ్స్. సిమ్లో ఉండి వేయించుకుంటే ఆనియన్ మంచిగా ఫ్రై అవుతుంది. ఆనియన్ కొద్దిగా వేగాక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కొంచెం మగ్గేంతవరకు ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఒక్కసారి మూత తీసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. హాఫ్ వరకు కుక్ అయిందండి టమాటో కూడా. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారం, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేయాలి. కొద్దిగా అయితే సరిపోతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒకసారి నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఒక్క 10 సెకండ్స్ ఆగి దీంట్లో ఉడికించిన అన్నం కలుపుకోవాలి. రైస్ వేసి మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కొంచెం నిమ్మకాయ రసం
వేసుకోవాలి. నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. ఒక్క నిమిషం ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేద్దాం. ఫైనల్గా రెసిపీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో యమ్మీ టేస్టీ టమాటో రైస్ అయితే మనం రెడీ చేసేసాం. అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అసలు కర్రీ కూడా అవసరం లేదు. కర్రీ కన్నా మీకు రైసే నచ్చుతుంది. రెగ్యులర్గా చేసుకోవడానికి కూడా ట్రై చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మా పిల్లలకైతే ఫేవరెట్ డిష్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబర్స్ తక్కువైతున్నారని బాగా నేను డిసప్పాయింట్ అవుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఎన్నో కుకింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.